ఈ వీడియో తనూజ ఫ్యాన్స్ కైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా మాస్ జాతర లాంటి వీడియో. వాళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వు అంటున్నారు కాదు. ఈ వీడియోలో మొత్తం అప్డేట్స్ అయితే ఉంటాయి, మొత్తం చూడండి. వాళ్ళిద్దరు మరో సరికొత్త షోలో కనబడబోతున్నారు. ఇప్పటికైనా మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. మొత్తం మాట్లాడుకుందాం. మీరు అడిగిన మొత్తం అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఆ తర్వాత తనూజ అండ్ కళ్యాణ్ గురించి, డెమాన్ అండ్ రీతు గురించి, వాళ్ళిద్దరు జోడీల గురించి కొంచెం వేరువేరుగా మాట్లాడుతున్నారు. దాని గురించి గట్టిగా మాట్లాడతాను. అసలు ఆ షో ఏంటి, వాళ్ళు రాబోతున్న షో ఏంటి, ఆ షో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఆ షోలోకి ఇంకా ఎవరెవరు వస్తారు, అది మొత్తం మాట్లాడుకుందాం మామ. ఆ సరికొత్త షో ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ షో ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ షోకి వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా, మరి వీళ్ళు ఎలా వస్తారు అని మీకు వచ్చిన డౌట్, దాని గురించి కూడా మాట్లాడతాను. ఆ షోకి షణ్ముఖ్ అండ్ దీప్తి సునాయన కూడా వచ్చే అవకాశం ఉందా లేదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మొత్తం మాట్లాడుకుందాం. ఆ సరికొత్త షో స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి 15, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ షోకి వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్స్, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ఎలా వస్తారు అంటే, నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వీళ్ళిద్దరిని జడ్జెస్గా తీసుకుంటారని మనకు వచ్చిన అప్డేట్. మీలో ఎంతమంది నిజంగా తనూజాని కళ్యాణ్ని జడ్జెస్గా తీసుకోవాలని అనుకుంటున్నారా లేదా? అనుకున్న వాళ్ళు ఇప్పటికైనా లైక్ చేయండి. నేను అనుకుంటున్నా మామ, ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చాలా డిఫరెంట్గా చూశారు. వాళ్ళిద్దరిని లవర్స్ అది ఇదని చాలా నెగిటివిటీ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా పిఆర్లు వాళ్ళు వేసిన డ్రామాల వల్ల వాళ్ళిద్దరు ఏ షోకి రాలేకపోతున్నారు, ఓకేనా. ఆ తర్వాత బీబీ జోడీకి రాలేకపోయారు, మరి కొత్త షోల్లో ఎక్కడ కలవలేకపోతున్నారు. ఆ సంక్రాంతి ఈవెంట్లో కూడా తనూజ వచ్చి అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం చాలా మంది చేసిన నెగిటివిటీ అలాంటిది, తను ఉండలేకపోయింది, వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి జడ్జెస్గా వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందా లేదా? నాకైతే డై హ్యాడ్ ఫ్యాన్ మామ నేను. వాళ్ళిద్దరికి ఖచ్చితంగా నాకు నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. సరే, వాళ్ళిద్దరు అంటున్నావు, మరి కళ్యాణ్ తనూజ డెమాన్ రీతు వేరియేషన్ ఏంటి బ్రో అంటున్నావు కదా. ఇది మాట్లాడుకోవాలి మా గట్టిగా. ఇప్పుడు కళ్యాణ్ తనూజ చాలా ఫ్రీగా లేరు కదా, మరి డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరు చాలా ఫ్రీగా ఉన్నారు, అన్ని షోలకి వెళ్తున్నారు, ఆ తర్వాత బీబీ జోడీ చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, కల్మషం లేకుండా ఉన్నారు వాళ్ళిద్దరు అంటున్నారు. ఓకే, వాళ్ళిద్దరు కల్మషం లేకుండానే ఉన్నారు, నేను దానికి ఒప్పుకుంటామా. డెమాన్ అండ్ రీతు క్యూట్ పేరు, కల్మషం లేకుండానే ఉన్నారు. కళ్యాణ్ తనూజ కూడా అలాగే ఉండేవాళ్ళు, కానీ ఉండనివ్వకుండా చేశారు. వాళ్ళిద్దరు పాపం నేను ఇన్స్టా స్టోరీలో పెట్టారు కదా, దాని గురించి నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఓకేనా. వాళ్ళిద్దరిని అలా ఉండలేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఇన్స్టా స్టోరీలో చెప్పుకుంటున్నారు. వాళ్ళకి చెప్పి వాళ్ళ నోరు నొప్పుడుతుంది స్వామి. ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే షో అయిపోయి అన్నాళ్ళైంది, ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని. బిగ్ బాస్లో టార్గెట్ చేసి బయటకు వచ్చినాక టార్గెట్ చేస్తుంటే వాళ్ళిద్దరు కలిసి షోలు ఎప్పుడు చేయాలా, ఓకే, అది మీరు ఎప్పుడు చూడాలా. వాళ్ళిద్దరు వెబ్ సిరీస్లు చేయొచ్చు, చాలా ఉంటాయి మామ. అవి చూడనివ్వకుండా చేస్తున్నారు. అంటే మీరంటే మీరు కాదు, కొంతమంది పిఆర్లు ఫేక్ ఉంటారు చూసారా, నేను చెప్పేసి చూసారా, తిట్టా చూసారా, ఫేక్ నాయాలు ఉంటారని. వాళ్ళు ఫేక్ ఎదవలు. అలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు కలవలేకపోతున్నారు, షోలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో రాబోతుంది. ఆ షోకి జడ్జెస్గా వస్తారని నాకు వచ్చిన అప్డేట్, ఓకేనా. జడ్జెస్ ఓకే, మరి కంటెస్టెంట్లు ఎవరు, వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం హరిత హరీష్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ మీకు గుర్తుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చాడు, జుట్టు కట్ చేసుకున్నాడు, ఓకేనా. అలాంటి కంటెస్టెంట్ వాళ్ళ వైఫ్ని తీసుకొని నేను మా వైఫ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను అని, ఓకేనా, ఆ స్టేజ్ మీద చెప్పాడు. ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద చెప్పాడు, నా కోపం వస్తే కూడా మా వైఫ్ని కొడతాను అది ఇదంటే. అప్పట్లో బాగా వైరల్ అయిపోయింది అది. ఇప్పుడు అలాంటి కంటెస్టెంట్ని తీసుకొస్తున్నారు మామ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి. నేను చెప్తాను, ఆ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు మామ. అతను ఎక్కడ ఎవరికి తగ్గడు, ఓకేనా. నాకు అదే అనిపించింది, ఓకేనా. బిగ్ బాస్లో చూసినప్పుడు అదే అనిపించింది, అగ్ని పరీక్షలో చూసినప్పుడు కూడా అదే అనిపించింది. అలాంటి కంటెస్టెంట్ ఈ షోకి వస్తే మామూలు టీఆర్పీ ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటున్నారా లేదా? ఆ తర్వాత ఇంకా ఎవరెవరు రావచ్చు అంటే దువ్వాడ మాధురి అండ్ శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసరావు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు మాధురికి ఇద్దరికి ఆఫర్ వచ్చింది బిగ్ బాస్కి వెళ్ళటానికి, కాకపోతే ఒకరే వెళ్ళాలి, ఎందుకంటే బయట చాలా ఉంటాయి కదా ఫైనాన్షియల్స్, అవన్నీ మేము చూసుకోవాలి కాబట్టి ఒకరే వెళ్ళాలని మేము అనుకున్నాం కాబట్టి దువ్వాడ మాధురిని పంపించాను. ఈసారి ఏదైనా అవకాశం ఉంటే నేను వస్తాను అని నేను చెప్పుడు ఆయన వాళ్ళు వచ్చినా, ఆ జోడీ వచ్చినా కానీ మామూలు గొడవలు ఉండవని నేను అనుకుంటున్నామా. ఇంకా కొన్ని జోడీస్ అయితే మనకు వచ్చిన అప్డేట్, అంబటి అర్జున్ అండ్ సురేఖ వాళ్ళ వైఫ్ ఉన్నారు చూసావా, సురేఖ. అర్జున్ బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా వచ్చారు, అక్కడే సీమంతం చేశారు, అదంతా చూశారు కదా మీరు. ఆ జోడీ కూడా రాబోతున్నారని మనకు వచ్చిన అప్డేట్. అంబటి అర్జున్ కూడా అంతే సైలెంట్గా ఉన్నా కానీ సూపర్ మాస్ మా అతను కూడా. అలాంటి కంటెస్టెంట్ కూడా రావాలని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆటా సందీప్ మీకు గుర్తున్నానంటే ఈ మధ్య చిరంజీవి గారు షో చేసి, చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్లో ఒక సాంగ్ వేశారు, హుక్ స్టెప్ సాంగ్ బాగా వైరల్ అయిపోయింది. ఆ కంటెస్టెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, అతను కూడా రాబోతున్నారు.
రాబోతున్నాడు. ఆటా సందీప్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా రాబోతున్నారని మనకు వచ్చిన అప్డేట్. ఓకే, ఇంకా ఒకదాని గురించి గట్టిగా ఆడుతున్నారు, దీప్తి సునైనా అండ్ షణ్ముఖ్ వాళ్ళిద్దరు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని. వాళ్ళిద్దరు వచ్చే అవకాశం అయితే లేదు మామ. ఓకేనా, వాళ్ళిద్దరు విడిపోయి కూడా ఛానల్ అయింది. కాకపోతే ఈ షో ఏంటంటే ఇది కపుల్స్ షో. ఓకేనా, ఓన్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక కపుల్స్ షో. ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళే వస్తారు. అందుకే ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ కూడా మామూలుగా షో అయితే వాళ్ళిద్దరిని తీసుకునేవాళ్ళు. కాకపోతే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి తనూజ కళ్యాణ్ ఇక్కడ ఏం చేస్తున్నారు, జడ్జెస్గా పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఓకేనా, ఆలోచించడం కాదు, ఖచ్చితంగా వాళ్ళని జడ్జెస్గా పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ బద్దలు అయితే కొట్టండి. ఒకటే చెప్తున్నాను, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను మామ. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం అలాంటిది. ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకైనా వాళ్ళకి న్యాయం జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరు గట్టిగా అనుకోండి మామ. మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. ఇది మామ. జడ్జెస్గా అయితే తనూజ అండ్ కళ్యాణ్, కంటెస్టెంట్లుగా అయితే దువ్వాడ మాధురి గారు, శ్రీనివాస్ గారు, హరిత హరీష్ వాళ్ళ వైఫ్, ఆ తర్వాత అంబటి అర్జున్, సురేఖ గారు, ఆ తర్వాత ఇంకా ఉన్నారు దీప్తి సునైనా అండ్ షణ్ముఖ్. వాళ్ళిద్దరు రావట్లేదులే, ఇంకా ఉన్నారు కంటెస్టెంట్లు, ఇంకా వస్తూనే ఉంటారు. నేను ఆ షోకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా, ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది మామ. ఒక్క లైక్ చేసుకొని నువ్వు ఉండు చాలు, వచ్చే అప్డేట్స్ అన్నీ నీకే తెలుస్తాయి. ఇది మామ మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ ఖచ్చితంగా అవుతుంది. ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను, మీకు నచ్చుతూనే ఉంటాయి. ఇప్పటికైనా మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ ఇప్పుడైనా బద్దలు కొట్టు. ఇంతసేపు వీడియో చూసావు కదా, ఆ లైక్ బాక్స్ బద్దలు కొట్టు. కామెంట్లో తెలుపు వాళ్ళిద్దరు నీకు ఏమి ఇష్టం, అది ఖచ్చితంగా కామెంట్ చెయ్యి. నేను నెక్స్ట్ నా షార్ట్ వీడియోలో చెప్తా. షార్ట్ వీడియోలో కళ్యాణ్ అంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం, తనూజ అంటే ఎందుకు ఇష్టం అని ఖచ్చితంగా చెప్తా. నీ ఒపీనియన్ కామెంట్ చేయి ఫస్ట్.